శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఈరోజు మనం 4-5 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకాలలో 26 దైవీ లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 4వ శ్లోకంలో మనిషి పతనానికి దారితీసే బంధనాల్లో పడేసే ఆసురి లక్షణాల గురించి చెప్పడం ప్రారంభిస్తున్నారు స్వామి. 4వ శ్లోకం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థః సంపదమాసురీ. ఈ 6 గుణాలు మనలో ఉన్నాయేమో చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. దంభః దర్పః అభిమానః చ క్రోధః పారుష్యం ఏవ చ అజ్ఞానం. దంభము అంటే డాంబికము, కపటము, ధార్మికతను ప్రదర్శించుకోవటం, లోపల భక్తి మంచి గుణాలు లేకపోయినా బయటకు మాత్రం 10 మందిలో గొప్పగా కనిపించడం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం దాన ధర్మాలు చేయటం, పూజలు చేయటం, లోపల కుళ్ళు పెట్టుకొని పైకి నవ్వుతూ నటించటం. దీన్నే ఆడంబరము లేదా కపటము అంటారు. దర్పము ధనము, స్వజనుల కారణంగా కలిగేటటువంటి గర్వం. ధనం, బలం, విద్య లేదా పదవి ఉన్నాయని, నాకేదో గొప్ప హోదా ఉంది, నా దగ్గర చాలా డబ్బు ఉంది అని ఇతరులను తక్కువ చేసి చూడటం, చులకనగా మాట్లాడటం, ఇవి దర్పం కిందికి వస్తుంది. అభిమానము దురభిమానం, తనకు లేని గొప్పతనాన్ని ఉన్నట్లుగా ఊహించుకోవడం, అహంకారంతో ప్రవర్తించడం. క్రోధము తాను అనుకున్న పని అవనప్పుడు లేదా ఎవరైనా తన తప్పులను ఎత్తి చూపినప్పుడు వారిపై విపరీతమైన కోపం తెచ్చుకోవటం. విచక్షణను, ఆలోచన శక్తిని నాశనం చేసి మనిషిని రాక్షసుడిగా మార్చే అతి పెద్ద శత్రువు క్రోధం. పారుష్యము హార్ష్నెస్, మాటల యందు చేష్టల యందు కాఠిన్యం, ఎదుటివారి మనస్సు నొప్పించేలా చాలా కఠినంగా క్రూరంగా మాట్లాడటము, వారి ప్రవర్తనలో ఏమాత్రం జాలి, దయ, సున్నితత్వం ఉండవు. ఇతరులు బాధపడుతున్నా సరే వారు లెక్క చేయరు. అజ్ఞానం అంటే అవివేకం. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనే కనీస విచక్షణను అంటే కామన్ సెన్స్ కోల్పోవటం. సత్యమైన ఆత్మ గురించి తెలుసుకోకుండా నశించిపోయే ఈ భౌతిక శరీరం కోసమే పాపాలు చేయడము అత్యంత పెద్ద అజ్ఞానం. అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. ఇవి ఆసురీ సంపదతో పుట్టిన వాని లక్షణములు. మనం సంసారం అంటే జీవితం అనే సముద్రాన్ని దాటడానికి ఈ దేహం ఒక పడవ లాంటిది. దైవగుణాలు ఆ పడవ సక్రమంగా నడవటానికి వేసిన తెరచాప లాంటిది. ఈ 6 ఆసురీ గుణాలు పడవకు పడిన చిల్లులు లాంటివి. పడవ చూడటానికి ఎంత గొప్పగా అందంగా ఉన్నా సరే దానికి ఈ రాక్షస గుణాలలో ఒకటి ఉన్నా కూడా, అంటే ఒక చిల్లి ఉన్నా కూడా మెల్లగా నీరు పడవలోకి పోయి
పడవ సముద్రం అడుగున మునిగిపోవడం ఖాయం. ఈ రాక్షస గుణాలు కూడా మనిషిని అదే విధంగా పతనం చేస్తాయి. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థః సంపదమాసురీం. ఈ 6 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు మానవ రూపంలో ఉన్న రాక్షసులే అంటున్నారు స్వామి. ఇంతకు ముందు చెప్పిన దైవీ గుణాలు పెంచుకోవడం ఎంత ముఖ్యమో, మనలో తెలియకుండా దాగి ఉన్న ఈ ఆసురి గుణాలను గుర్తించి వాటిని వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యం. 5వ శ్లోకం. ఈ దైవీ గుణాల వల్ల మరియు ఆసురీ గుణాల వల్ల వచ్చే ఫలితం ఏమిటో ఈ శ్లోకంలో స్వామి చెబుతున్నారు. దైవ మార్గంలో ప్రయాణించే సాధకులకు ఇది ఎంతో భరోసానిచ్చేటటువంటి శ్లోకం. 5వ శ్లోకం. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీమత మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద్ విమోక్షాయ. దైవగుణాలు మోక్షాన్ని ఇస్తాయి. మనం పైన చెప్పుకున్న 26 దైవీ లక్షణాలు మనిషిని ఈ ప్రాపంచిక దుఃఖాల నుండి, అజ్ఞానం నుండి విముక్తుని చేస్తాయి. విమోక్షాయ. ఇవి భగవంతుని దగ్గరకు చేర్చే మెట్లు లాంటివి. నిబంధాయాసురీ మత. రాక్షస గుణాలు బంధిస్తాయి. 6 రాక్షస గుణాలు మనిషిని మరింత అజ్ఞానంలోకి నెట్టేస్తాయి. జనన మరణాలు అనే జైలులో, సంసారంలో పదే పదే బంధించబడేలా చేస్తాయి ఈ రాక్షస గుణాలు. నిబంధాయ. మా శుచః. బాధపడకు, ఏడవకు. యుద్ధభూమిలో బంధువులను సంపాల్సి వస్తుంది అని అర్జునుడు ఎంతగానో కుంగిపోయాడు. నాకు కూడా కోపం వస్తోంది, రాజ్యకాంక్ష వస్తోంది, నాలో కూడా రాక్షస గుణాలు ఉన్నాయేమో అని, నేను కూడా పాపిని అవుతానేమో అని అర్జునుడు భయపడుతున్నాడేమో అని కృష్ణుడు అర్జున్ని శోకించకు, బాధపడకు అని ప్రేమగా చెప్తున్నారు. సంపదం దైవీం అభిజాతోసి పాండవ. నువ్వు దైవగుణాలతోనే పుట్టావు. నీలో అన్ని దైవగుణాలే ఉన్నాయి, రాక్షస గుణాలు ఏమీ లేవు అని భరోసా ఇస్తున్నారు స్వామి. ధర్మాన్ని రక్షించడం కోసం యుద్ధం చేస్తున్నావు కాబట్టి నీకు పాపం అంటదు. నువ్వు స్వచ్ఛమైన దైవీ గుణాలతోనే పుట్టావు అని అర్జునుడిలో ఉన్నటువంటి గిల్టీ ఫీలింగ్ని తొలగిస్తున్నారు స్వామి. ఒక ఆకాశంలోకి ఎగరాలనుకునే పక్షి అంటే జీవాత్మ, ఒక్కసారి ఊహించుకోండి అటువంటి పక్షి ఉందని. ఆసురీ గుణాలు అనే ఇనుప గొలుసులతో బంధించినంత కాలము ఆ పక్షి ఎగగలేదు. గట్టిగా రెక్కలు ఆడిస్తూ ఎంత ప్రయత్నించినా ఆ సంఖ్యలు ఆసురీ గుణాల వల్ల అవి ఆ పక్షిని కిందకి సంసార బంధంలోకి లాగేస్తాయి. ఆ ఇనుప గొలుసులను దైవీ గుణాలు అనే కత్తెరతో కత్తిరిస్తే ఆ బంధాలు తెగిపోగానే పక్షి జీవాత్మ స్వేచ్ఛగా, ఎంతో ఆనందంగా విశాలమైన ఆకాశంలోకి, మోక్షం వైపుకు ఎగిరిపోతుంది. మనలో రాక్షసీ గుణాలు, కోపము, అహంకారం లాంటివి ఉన్నాయని బాధపడుతూ కూర్చోకుండా వాటి స్థానంలో క్షమ, అహింస లాంటి దైవ గుణాలను పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా రాక్షస గుణాలు నశించిపోయి మనం కూడా మోక్షానికి అర్హులం అవుతాము. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయాసురీ మత
మా శుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ పాండవ, దైవీ సంపద మంచి గుణాలు మోక్షానికి దారితీస్తుందని, ఆసుగీ సంపద రాక్షస గుణాలు సంసార బంధానికి, జనన మరణాల చక్రానికి కారణం అవుతాయని అంటారు. కాబట్టి నువ్వు బాధపడకు, ఎందుకంటే నీవు దైవీ లక్షణాలతోనే జన్మించావు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.